హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక స్నాక్ ఐటము ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అదేంటంటే చకోడీలు. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో బాగా ఇష్టపడే చకోడీలు అండి. రింగ్ లాగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే కరకరలాడుతూ కరిగిపోతూ ఉంటాయి కదా. ఆ చకోడీల్ని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హోమ్ మేడ్ చకోడీలు ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బియ్యం పిండి 2 కప్పులు, జీరా అండి, జీలకర్ర 1 టీ స్పూను, సాల్ట్ టేస్ట్కి సరిపడినంత, కారం 1 స్పూను, ఇది 1 స్పూన్ సరిపోతుంది. ఇదేమో వాము, ఇది 1 టీ స్పూను. ఇవేమో నువ్వులు 2 టేబుల్ స్పూన్స్. వంట సోడా అండి, కొంచెం 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది. ఇంగువ చిటికెడు, వాటరు, బియ్యం 2 కప్పులు అయితే వాటరు 4 కప్పులు తీసుకుంటే చాలా బాగా వస్తుంది పిండి. ఏదైనా మన వంట మెజర్మెంట్ ప్రకారం చేస్తే పాడవకుండా బాగా వస్తుందండి. మెజర్మెంట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. ఆయిల్, చకోడీలు మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడినంత. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ పొడిపిండి ఉంది కదా, దీంట్లో ఇవి యాడ్ చేసేసుకుందాం. జీరా అండి 1 టీ స్పూను, ఇది నువ్వులు 2 టేబుల్ స్పూన్స్. నువ్వులు చక్కగా వేగి పంటికి తగులుతూ ఉంటే చాలా కమ్మగా ఉంటుంది. వాము, ఈ వాము వల్ల డైజెషన్ బాగా అవుతుంది. కారం, మసాలా కారం యూజ్ చేశాను నేను. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి, టేస్ట్ సరిపడినంత చూసుకొని. ఓకే, దీన్ని మనం ఇప్పుడు పొడిపిండిని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో కలిసేటట్లు. ఓకే, కలిపేసాం కదా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ బాండీ పెట్టుకుందాం. దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఈ కప్పుతో తీసుకున్నాను పిండి, అంటే 2 కప్స్ బియ్యం పిండికి 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం పోసుకుంటే పిండి లూజ్ అవ్వకుండా చక్కగా వస్తుంది. ఓకే, ఈ వాటరు 4 కప్స్ వాటర్ తీసుకున్నాం కదా. ఈ వాటర్ని ఇప్పుడు మరిగినాయి కదా. ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు మనం సోడా తీసుకున్నాం కదా, కొంచెం 1/4 టీ స్పూన్ సరిపోతుంది, కొంచెం అది వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా రెడీగా పెట్టుకుని అన్నీ కలుపుకున్న బియ్యం పిండి ఉంది కదండి, అది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ పిండిని ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకుంటే చకోడీల కోసం మిక్సీ పిండి రెడీ అయిపోతుంది. ఓకే, ఇలా కలుపుకోవాలి. ఓకే, ఇలా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. మనం కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకని ఇది అంటుకోకుండా చక్కగా ఉండైపోతుంది. ఓకే, మనకి చకోడీలా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలు ఉంటే ఇది ఆరిపోతుంది కదా పిండి. అప్పుడు మనం చకోడీలు చేసి 10 నిమిషాలు ఉంటే ఆరిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం ఉండ చుట్టుకుందాము. చక్కగా కలిపేసి
చక్కగా చేతికి అంటుకోకుండా ఎంత బాగా వస్తుందో చూడండి. మనం కొంచెం ఆయిల్, 1 స్పూన్ ఆయిల్ వేసాను కదా, అని మళ్ళీ వేడి నీళ్ళలో కలిపాం కాబట్టి ఇలా వస్తుంది. చెకోడీలు కూడా కరకరలాడితే చాలా బాగుంటాయి. ఓకే, కలిపేసాం కదా, ఇప్పుడు మనం చెకోడీలు చుట్టుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని ఇలాగా చేతితో ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే అప్పడాల పీట మీద అయినా చేయొచ్చు. ఇలా ఉంటే సన్నగా వచ్చేస్తుంది కదా. ఓకే, ఇలాగ వచ్చింది కదండి. దీన్ని మనం ఇలాగా చుట్టేసుకొని ఇలా ఒత్తేసుకొని కార్నర్స్ ఇలా ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, మన చెకోడీ షేప్ రెడీ అయిపోయింది. ఇలాగ మనం కొన్ని చేసి పెట్టుకుందాము. ఇలా కొంచెం సన్నగా చేసుకుంటే బాగుంటాయండి చెకోడీలు. లావుగుంటే మరి లావు అయిపోతాయి. అలా ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోవచ్చు, పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు చేసుకోవచ్చు. ఓకే, ఇలాగా చూడండి. ఇలా చేసుకొని ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే, ఇలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓకే అండి, ఇలాగా మనం చెకోడీలాగా చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మన చెకోడీలు రెడీ. మనం కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ ఆయిల్ కాగిన తర్వాత ఈ చెకోడీలు ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నువ్వు పప్పు ఉన్న చెకోడీ రెడీ అయిపోతుంది. ఓకే అండి, నూనె కాగేసింది కదా, ఇప్పుడు మనం చెకోడీలు వేసేసుకుందాం. చూడండి, చక్కగా మళ్ళీ తీసుకోవడానికి కూడా ఎంత బాగా వచ్చేసింది. ఓకే, వేసేసుకున్నాం కదా అన్నీ. చక్కగా చాలా ఎక్కువ పట్టేస్తుంది అండి. ఇలాగా చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకుంటే మన చెకోడీలు రెడీ అయిపోయాయి. బియ్యం పిండి చెకోడీలు. వీటిని మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.